ఏమిటంటే నో, ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదు. అతను నీ తండ్రి అయ్యా. ఎవరైతే అతను చేస్తున్నది వాచ్మెన్ ఉద్యోగం. తన డ్యూటీ మర్చిపోయి మందు తాగి అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం. సూర్య అలాంటి వాడు కాదు, ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆయన చేసిన తప్పుకి వచ్చిన జనం ముందు మన క్లబ్ తల వంచుకుందండి. నువ్వు పుట్టక ముందు సూర్య ఈ క్లబ్లో చేరాడు. ఎప్పుడూ ఏ సందర్భంలో ఏ చిన్న తప్పు చేయలేదని నేను చెప్పగలను. కాబట్టి ఈ విషయాన్ని పెద్ద చేయకు. ఆయన్ని సమర్థించి నాకు పక్షపాతాన్ని అంటగట్టకండి. నేను ఆయన ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సూర్యుని పిలు. అలాగేనయ్యా. సూరి 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 సూరి. ఏవైనా నువ్వు తొందరపడ్డావయ్యా. నేను కానీ తొందరపడకపోతే ఆయన గారు తొందరపడేవాడు, నన్ను ఉద్యోగం నుంచి తీసేసేవాడు. చూస్తూ చూస్తూ నిన్ను ఎలా తీసేస్తాడయ్యా? నలుగురు చూస్తారా నేనే? ఆయన ప్రెసిడెంట్ గారు అయ్యాడు కదా, నేనేమో ఆయన గడి దగ్గర వాచ్మెన్ని కారులో వచ్చి పెట్టేవాడు. ఇది కూడా వాచ్మెన్ కొడుకు ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆడికి అవమానం కదా, చీప్ అయిపోతాడు. అందుకోసమే నా వల్ల ఆయన ఎందుకు చీప్ అవడం, రాసిచ్చి వచ్చేసాను. మరే వద్ద మరే. ల్యాండ్ బాగున్నట్టుంది, బేరం చేసేద్దామంటావా? అయ్యి బాబాయ్ కొంపలు అడుగుపోతాయండి. ఇది ల్యాండ్ కాదండి, మీ వియ్యంకుడు గారి ఇల్లు. ఆ ల్యాండ్ మాది కాదండి. ఓ రిటైర్డ్ మేజర్ గారు మా నాన్న మీద అభిమానంతో అక్కడ ఉండమన్నారు. ఆయనకి పిల్లలు లేరు. మా నాన్న ఉన్నంత కాలం అక్కడ ఉండొచ్చు. మా నాన్న తదనంతరం ఏదో అనాథ శరణాలయానికి చెందాలని ఆయన చనిపోతూ రాశారు. ఏ అనాథ శరణాలయం? అదేనండి, మీ ఫ్రెండ్ సుబ్బారావు గారు మేనేజ్ చేస్తున్నారు చూడండి, అది. ఓహో, ఆ అనాథ శరణాలయమా? ఆ శరణాలయం సంగతి నేను చూసుకుంటాను, కానీ మీ నాన్నగారి చేత ఇల్లు ఖాళీ చేయించి ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చి చెప్పండి. నువ్వు చూడు. మన ఇంటికా? అవునయ్యా, ఇక నుంచి మీ నాన్నగారు మీ అమ్మగారు మన ఇంట్లో మనతోనే ఉంటారు. నేను పిలిస్తే వాళ్ళు నా మొహం కూడా చూడరు. నేను పిలవడం బాగుండదయ్యా. ఈ పని జరగాలంటే మీ అమ్మాయి వల్లే అవుతుంది. కరెక్ట్. ఈ విషయం అంతా నాకు మొన్ననే తెలిసిందమ్మా. అసలు ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. పెళ్లి కాకముందే నేను వాళ్ళిద్దరితో మాట్లాడుంటే వాళ్ళ జీవితం అలా రేకుల షెడ్డు పాలు కానిచ్చేవాడినా? చూడమ్మా, న్యాయానికి మీ మామయ్య గారు నా దగ్గర ఉండాలి, మీ అత్తయ్య నీ దగ్గర ఉండాలి. వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండాలి. అల్లుడు చెప్తే రారు, నేను చెప్తే బాగుండదు, కానీ నువ్వు చెప్తే కాదనరు. మరి నువ్వు ఎలా చెప్తావో ఏం చెప్తావో తెల్లారేసరికి వాళ్ళిద్దరూ ఆ రేకుల షెడ్లో మాత్రం ఉండకూడదు.